మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాఘ శుక్ల నవమి మధ్వనవమిగా ప్రసిద్ధం. ఈరోజు మంగళవారం మధ్వనవమి. ఈ సందర్భంగా దీంట్లో ఏమిటో ఆ విషయం మనందరం కలిసి తెలుసుకుందాం. భారతీయ దర్శనాల్లో ముఖ్యమైన 3 సిద్ధాంతాల్లో ఒకటి ద్వైత సిద్ధాంతం. ద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ధర్మమూర్తి, పూర్ణ ప్రజ్ఞులు శ్రీ మధ్వాచార్యులు. ఆయన ఉడిపిలోని అనంతేశ్వర ఆలయంలో ఐతరే ఉపనిషత్తుకు భాష్యం చెబుతూ దేవతలు కురిపించిన పుష్పవృష్టిలో అంతర్ధానమై బదరికాశ్రమాన్ని చేరిన రోజు మధ్వ నవమి. త్రిమాదాచార్యుల్లో ఆఖరి అవతారం శ్రీ మధ్వాచార్యులు. ఆయన ఆశ్వయుజ విజయదశమి నాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపి వద్ద పాజక గ్రామంలో జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట వేదవతులుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టిన తర్వాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ, ఆనంద తీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు. 12వ ఏట అచ్యుత ప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు. బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాల వైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు. చిన్న వయసులోనే సకల శాస్త్రజ్ఞానము సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు. ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్య మార్గానికి చిహ్నంగా శ్రీ మధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది. గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు. రుక్మిణీదేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్వాచార్యుల వారే. శ్రీ మధ్వాచార్యుల వారు సుదీర్ఘ జీవిత కాలంలో 3 పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు. వారి చివరి యాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. ఆ తిరిగి రాని పయనమే మధ్వనవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశవ్యాప్తంగా ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవుడు వేరు, బ్రహ్మము వేరు, జీవుడు మిథ్య కాదు, అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు, ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం. భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి. మధ్వాచార్యుడు ఆ సేతు సీతనగా పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు. దేశంలో వైష్ణవ మత వ్యాప్తికి, ముఖ్యంగా కృష్ణ భక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనడంలో సందేహం లేదు. జగత్తు మాయ మాత్రమే, జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే. పరమాత్మ సర్వ స్వతంత్రుడు, జీవాత్మ అస్వతంత్రుడు. జీవోత్తముడు ఆచార్యుడు. ధర్మ మార్గంలో ఆచార్యులు అనుగ్రహం సంపాదించి అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తి ముక్తావళి మధ్వులకు శిరోధార్యము. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించే వారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు. మధ్వాచార్యుడు, హనుమంతుడు, మరి భీముడు అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాశాడు. ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు. తర్కంతో పాటు 37 గ్రంథాలను రచించాడు. మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు.
వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు. ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాతనే తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించగా ఓడలోని ముఖ్య నావికుడు భక్తిభావంతో వీరికి ఒక గోపి చందనం మూటను బహుకరించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు. ఆ స్తోత్రమే తర్వాత కాలంలో 3 ద్వాదశ స్తోత్రంగా పిలువబడింది. ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధి చేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని 800 సంవత్సరాల పూర్వము ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు. తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా ఉన్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షము గుండా అతనికి దర్శనము అనుగ్రహించాడు. ఇప్పటికీ కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. యుక్త వయసులో కన్యాకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం. జీవాత్మ పరమాత్మలు రెండూ వేరువేరుగా ఉంటాయని చెబుతారు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. పరబ్రహ్మం ఒక్కడే, అతడు విష్ణువు అని ప్రబోధించాడు. మధ్వ మతతత్వానికి వన్నె తెస్తున్న ఉడిపికి చెందిన 8 మఠాలు పెజావర, పుత్తెగే, పాలిమార్, ఆడనూరు, సోధే, కవియూరు, సిరూరు, కృష్ణాపురం మఠాలు సంప్రదాయాలకు, మతపరమైన ఆచారాలకు, ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. పురంధరదాసు, కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావడంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు. మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్య సమేతంగా బదరీనారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాస భగవానుని కైంకర్యాలతో నిమగ్నమై పోయారు. ఇంత అద్భుతమైన విషయం ఈరోజు చాలా శుభదినం కాబట్టి, మధ్వ నవమి కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేసి ఇటువంటి అద్భుతమైన చాలా తక్కువగా తెలిసే విషయాలను ఎక్కువ మందికి షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.